ఈ ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబం కొరకై మనం అనేక విషయాల కొరకై ప్రార్థించాం. నిశ్చయముగా ఇది మొదలుకొని సాకన్న కుటుంబాన్ని ప్రభు మేళ్ల చేత నింపుతురుగాక. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వాక్యాలని మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యొరను దాని వేళ్ళు తన్నునట్లు, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చదువుబడిన ఈ 2 వాక్య భాగాల్లో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరు ప్రభుని నమ్ముకుంటారో వాళ్లకు కలిగే 4 ఆశీర్వాదాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ 4 ఆశీర్వాదాలు ఈ కోడికి ఏర్పాటు చేసుకున్న సాకన్న కుటుంబానికి, చేరి వచ్చిన మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు దీవెనలు దయచేదురుగాక. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్లయితే మనిషి ఈ రోజున అనేక విషయాల కొరకై మనుషులను నమ్ముకొని నష్టపోయి సమస్యలు వలయాలు చిక్కుకొని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనిషికి తోటి ఇంకొక వ్యక్తికి సహాయాన్ని చేస్తాడు అని అన్నప్పుడు మనుషులు సహాయం చేస్తాము అని అంటారు, కానీ మనిషి స్వార్థప్రియుడు. కాబట్టి ఏదైనా మేలు చేస్తాము అని అంటే దానికి ప్రతిగా ఏదైనా ప్రతిఫలాపేక్షతో మీరు మాకు ఓట్లు వేయండి, మేము మీకు సహాయం చేస్తాము అన్నట్లుగా అడుగుతూ ఉంటారు. మనుషులు ఈ రోజున సహాయం చేయాలని ముందుకొచ్చినప్పుడు దాని వెనుక వాళ్ళ జీవితాలలో స్వార్థం కూడా ఉంటుందండి. అందునిమిత్తమే ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని. మరి మనిషిని నమ్ముకుంటే కలిగే ఆశీర్వాదాలు కాదు కానీ నష్టాలు ఎక్కువగా. అందుకే మన సేవకులు ఒక పాట కూడా రాశారు, నమ్మి మనుషులను నమ్మి మోసపోయావు అని. కాబట్టి మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట మేలు అని వాక్యం చెప్తుంది. ప్రేమిల వర్లారా, ఇదన వరకు ఒకవేళ మనుషులను నమ్మి మోసపోయి నష్టపడ్డారేమో, కానీ ఈ మాటను బట్టి యెహోవాను నమ్ముకొని దేవుని చేత మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. ఎవరు యెహోవాను నమ్ముతారో వాళ్ళు ధన్యులు. మనుషులను నమ్మితే వాక్యం చెప్తుంది ఏ మనుషుడు కూడా నమ్మదగినవాడు కాదు, యేసుక్రీస్తే నమ్మదగినవాడు. ఏ విషయంలో అని అంటే, కొన్నిసార్లు ఉద్యోగాల కొరకు ఆ మధ్య సహోదరుడు ఉద్యోగం కొరకు 4 లక్షలు ఇచ్చాడు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పించండి అని. మరి ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించడం కాదు, కానీ ఇచ్చినటువంటి డబ్బు తిరిగి ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ తమ్ముడు అప్పుల బాధతో బాధపడి కుమిలి అనయా ఇట్లా 4 లక్షలు తీసుకున్నాడు ఉద్యోగం కొరకు, మరి ఉద్యోగం లేదు, ఇచ్చినటువంటి డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు అని ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. అరే ఎందుకురా నువ్వు అతనికి ఇచ్చావంటే, నమ్మిచ్చాడన్నా, నేను నమ్మి మోసపోయి ఇచ్చాను 4 లక్షలు, మరి ఉద్యోగం అన్న ఇప్పిస్తావంటే ఉద్యోగం లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని వ్యక్తికే ఉద్యోగం లేక బ్రోకర్ పని చేసుకుంటూ ఉన్నాడు. మరి నీకేమి ఇప్పిస్తాడురా అంటే నా మోసపోయాను. ఇలా ఉద్యోగ విషయంలో కొందరు మనుషులను నమ్మి డబ్బు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అందునిమిత్తమే మనుషులని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తూ ఉన్నారు.
కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటాం. డాక్టర్ గారు మీరు సహాయం చేయండి, మా ప్రాణాన్ని బ్రతికించండి 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 అంటాడు. వాళ్ళు కూడా అంటారు, మా సహాయం అంతా మేము చేసామండి, మా ప్రయత్నం అంతా మేము చేసాము, మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి అంటాడు. అంటారా లేరా? అంటారు. వాళ్ళు కూడా నరమాత్రులు కాబట్టి ఒక వ్యక్తిని బ్రతికించాలి అంటే దేవుని చేతుల్లోనే ఉంది. జీవన మరణాలు యెహోవా వశము అని వాక్యం చెప్తూ ఉండగా, ఆరోగ్య విషయంలో కానీ, కాపుదల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రతి విషయంలో మానవుడు ఈ రోజున మనిషిని ఆశ్రయించి వెళ్తూ ఉన్నప్పుడు నష్టమే తప్ప మేలు పొందలేని స్థితి. అందుకే వాక్యం చెబుతుంది, మీరు యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు ధన్యులుగా మార్చబడతారు. మరి ఒకవేళ మనుషులను నమ్మితే కలిగే ప్రమాదం ఏంటి అని పై వాక్యాల్లో కూడా మీరు గమనించండి. 5వ వాక్యములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి, చూడండి, యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. చూడండి, అందుకే ఆ శాపాన్ని మనుషులు నమ్ముట ద్వారా అనేక మంది ఈ రోజున అనుభవిస్తూ ఉన్నారు. మనిషి సహాయం చేస్తూ ఉన్నాడంటే దాని వెనుక స్వార్థం కూడా ఉంటుంది. కాబట్టి ప్రేమిని వల్లారా, ఇదిన వరకు ఒకవేళ మనుషులను నమ్ముకొని ఇబ్బందులు పాలయ్యారేమో, అవన్నీ కూడా మానుకొని యేసుక్రీస్తునే ప్రభువునే మీరు విశ్వసించుదురుగాక. ఆయననే మీరు నమ్ముకొని ఆయన అడుగుజాడల్లోనే మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు మీ ప్రతి ప్రయత్నాల్లో నా దేవుడు సఫలత కలుగజేయుదురుగాక. మీకు కావలసిన ఆరోగ్యం, కాపుదల నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ప్రతి మేలు ఫ్రమ్ జాయిన్ సియోను నుండి యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. కాబట్టి ప్రేమిని వారులారా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తోంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో నుంచి విడుదల చేయబడిన ప్రారంభ దశలో ప్రభువు నమ్ముకుంటూ వచ్చారు. అరణ్య మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఆయా సందర్భాలలో ప్రభు మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని కోల్పోయి అరణ్యములో చాలామంది దేవునికి కోపం పుట్టించేటట్లుగా ప్రవర్తించే ఆ ప్రవర్తన చేత అరణ్యములో ఆకులు రాన్నట్లుగా రాలిపోతూ వచ్చారు. కానీ మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి వారి పక్షమై ప్రార్థన చేస్తూ, ప్రభువా వారిని మీరు నశింప చేయవద్దు, వారి నిమిత్తం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, వారు మిమ్మల్ని ఆశ్రయించేటట్టుగా, మీ అడుగుజాడల్లోనే నడిచేటట్లుగా, మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసించి మీ ద్వారా మేలులు పొందేటట్లుగా, పరమకాణానికి చేరేటట్లు వారి నిమిత్తం ప్రార్థన చేస్తానని మోషే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల పక్షమై ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి నమ్మదగిన దేవుడుగా ఉండి అరణ్యములో వాళ్ళకి ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా వారికి కావలసిన సమస్తాన్ని అందిస్తూ ఆరోగ్య ప్రదాతగా ఉండి వారిని నడిపించుచూ వచ్చారు. కాబట్టి ప్రేమిని వారులారా, ఈ అరణ్యమనే ఈ జీవన యాత్రలో కూడా మనుషులను ఎప్పుడూ కూడా ఆధారం చేసుకోకుండా ప్రతి విషయంలో యేసయ్యనే మనం నమ్ముకొని ఆయననే ఆధారం చేసుకొని బ్రతుకుదుముగాక. మరి ఆ విధంగా యేసయ్యను ఆధారం చేసుకొని ప్రభువును నమ్ముకొని బ్రతుకుట ద్వారా కలిగే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మన వాక్యపు వెలుగులో ధ్యానించి ఈ ఆశీర్వాదాలన్నీ మీరు మీ పిల్లలు సొంతం చేసుకుందురుగాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యములోనే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అని వాక్యం చెబుతోంది. గమనించండి, యెహోవాను మీరు నమ్ముట చేత కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఈ ప్రాంతంలో ఎక్కువగా చెట్లు, పొలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అటు వినుకొండ నుంచి ఆ పైకి వెళ్తే మొత్తం డ్రై ఏరియా. ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మీరు గమనించి చూసినట్లయితే ఇక్కడ జలముల యొద్ద నాటబడిన చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. జలముల యొద్ద వాక్యం చెప్తుంది, యెహోవాను నమ్ముకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు అనటానికి గల కారణం ఏంటంటే, చెట్టు ఆ జలముల యొద్ద నాటబడిన అనుభవంలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఎండిపోయే పరిస్థితుల్లో ఉండదు.
ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది, పచ్చగా ఫలభరితంగా ఉండేటట్లు ఆ నీటి యొక్క తాకిడి సహాయం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉందురు అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే ఆ చెట్టు ఆ నీటిని నమ్ముకొని ఆ నీటి యొక్క తాకిడి చేత ఆ చెట్టు పచ్చగా ఉండి ఎదగటానికి అవకాశం ఉంటుంది. దేవుని ప్రజలైన మనము కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండు నిమిత్తమై ప్రభువుని ఆశ్రయిస్తూ ప్రభు యొక్క అడుగుజాడలో నడిపించబడడం ఎంతైనా అవసరం. కీర్తనలు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవలో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు అనే మాటకు అర్థం ఏంటంటే, కీర్తనాకారుడు అంటాడు, లోకములో 3 రకములైన ప్రజలు ఉన్నారు. దుష్టులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు, పాపులు ఉన్నారు. మరి ఈ 3 రకములైనటువంటి ప్రజల్లో నుండి విడుదల పొంది ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేస్తూ ప్రభువుని నమ్ముకొని ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ దేవుని యొక్క మందిరము, ప్రార్థన, దైవ సేవకుల యొక్క సహవాసము, మందిర సహవాసము, వీటితో ఎవరు అంటుకట్టబడి ఉంటారో వాళ్ళు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉందురుగాక. ఆ విధంగా ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, మీరు చేయునదంతయు నా దేవుడు సఫలము చేయునుగాక. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుని ప్రజలైన మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఒకవైపు, మరొకవైపు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసము ద్వారా ఎండిపోయినటువంటి అనుభవాలు లేక ఇబ్బందులు, సమస్యలు ఏదైనా ఎదురైనా కూడా ఇలా సంఘముగా, సేవకులుగా అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండే అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎండిపోయిన అనుభవాల్లో కొనసాగుతూ ఉన్నా బై ప్రేయర్, ప్రార్థన ద్వారా, సంఘ సహవాసము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రేమిన వర్లరా, ఏ కార్యాలైతే నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు నిర్మూలన చేసి వాక్యం చెప్తుంది, మీరు చేయునదంతయు నా దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క మందిర సహవాసములో దేవుని ప్రజలుగా మీరు కొనసాగుతూ ఉన్నారు. ఇట్టి అనుభవాన్ని దేవుని ప్రజలైన మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవునితో ఉంటున్నటువంటి సహవాసాన్ని దేవుని ప్రజలైన వాళ్ళు ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉన్నప్పుడు మీరు చేయునదంతయు నా దేవుడు సఫలము చేయునుగాక. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అనే మాటకు అర్థం ఏంటంటే, 91వ కీర్తన 1వ చరణములో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కోడి తన పిల్లలు రెక్కల చాటున ఉన్నంత వరకు కాపుదల. ఈ గ్రామాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కోడి పిల్లలు ఉంటాయి, గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు పట్టించుకోకుండా తల్లి రెక్కల నీడలో ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నాయి అనుకోండి, ఆ గ్రద్ద వచ్చి అలాగే తీసుకెళ్ళి పండగ చేసుకుంటుంది. అందుకే కోడి ఎప్పుడైతే గ్రద్ద ఆకాశంలో తిరుగుతూ ఉంటుందో వెంటనే కనుగొని కేకేసింది. వెంటనే ఆ పిల్లలన్నీ కూడా ఆ తల్లి యొక్క రెక్కల చాటున వచ్చి సురక్షితంగా ఉండాలి. ఏం కాదులే అని పిల్లలు అటు ఇటు తిరుగుతాయి ఉన్నాయనుకోండి, గ్రద్ద వచ్చి తీసుకెళ్ళి క్రిస్మస్ పండుగ చేసుకుంటాయి. ప్రేమిన వాళ్ళరా, వాక్యం చెప్తుంది, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు దేవుని యొక్క రెక్కల నీడలో మీరు దాచబడి ఉందరుగాక. ఆయన రెక్కల నీడలో ఉన్నంత వరకు మనకు కాపుదల ఉంటుంది. రెక్కల నీడను దాటి వెళ్ళామా ఇక అంతే సంగతులు. సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే ప్రేమిన వాళ్ళ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మనం ఉండు నిమిత్తమై క్రీస్తుతో సహవాసం,
మందిరంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, దైవభక్తితో ఉంటున్నటువంటి సహవాసాన్ని మీరు కలిగి ఉన్నారు. వీటిని మీరు గట్టిగా పట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో క్రీస్తుని, ప్రభుని విడిచిపెట్టకుండా ఏదే సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఓ అచంచలమైనటువంటి విశ్వాసంతో మీరు కొనసాగినట్లయితే మీకు మేలు జరుగుతాయి. కీడు కలిగినా కూడా ప్రార్థన సహాయము ద్వారా మీకు ఎదురయ్యే ప్రతి ఆటంకములన్నీ కూడా దేవుడే దూరపరచుదురుగాక. ఉదాహరణకి నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వాక్యములో మీరు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య మార్గములో నడిచి వెళ్తూ ఉన్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వాక్యంలో రెఫీతీం అనే చోటుకు వచ్చారు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ప్రేమిల వర్లరా, ఆ విధంగా చదవండి. ఇశ్రాయేలులు వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో వారు యెహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ప్రేమిన వర్లరా, అరణ్య మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు, నీళ్లు లేవు. ఇదిగో నీకున్నటువంటి కర్రని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి వచ్చును. చెప్పినటువంటి మాటని వారు విశ్వసించి ఎదురు చూస్తున్నప్పుడు అలాగే జరిగింది. గమనించండి, ఈ అరణ్యమనే ఈ లోకములో ఆశ్రయము నమ్ముకోవాల్సింది ఎవరిని అంటే మనుషులను కాదు, ఇరుగు పొరుగు వాళ్ళని, రక్త సంబంధికులని, బంధుమిత్రులను కాదు, కానీ యేసయ్యను మాత్రమే మీరు విశ్వసించినప్పుడు బండ నుండి ఆయన జలలు గల నీటి ఊటను ఏ విధంగా ఉబకజేశాడో సమస్త అవసరతలన్నీ కూడా ప్రభు తన మహిమైశ్వర్యములో మీకు తీర్చుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆ మాటకు ఇంకొక అర్థం ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు చూడండి. విశ్వసించువాడెవడో నాయందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు జీవజల నదులు పారును. ప్రేమిన వర్లరా, జీవజల నదులు పారును. ఎవరు ప్రభువుని విశ్వసిస్తారో వారికి ఒకటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, కార్యాలు సఫలమవుతూ ఉంటాయి. ఆశీర్వాదకరంగా దేవుని ప్రజలు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కానీ దుష్టులతో, పాపులతో, అపహాసుకులతో సాంగత్యం చేయకుండా దేవుని ప్రజలైన మీరు ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు మీ పిల్లలు కాచుకొందురుగాక. ఈ మాటలు వాక్యం చెప్తుంది. ఎవరు విశ్వసిస్తారో జీవజలముల ఊట పారును. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రభు మీకు, మీ పిల్లలకు అనుగ్రహించుదురుగాక. ఇవన్నీ కూడా ప్రభువుని విశ్వసించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు. చాలాసార్లు ప్రభుని నమ్మనందువలన మేలు జరగకుండా ఇబ్బందులే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుకొందురు. ఆ మధ్య యేసన్న గారి దగ్గరికి కొంతమంది కుర్రోళ్ళు వచ్చారట. ఇదిగో యేసన్న గారు, దేవుడు, ప్రార్థన, ప్రభు నమ్ముకోండి, దేవుడు మేలు చేస్తాడు అంటున్నావు కదా, దేవుడు ఉంటే చూపించు, నమ్ముతాం అని సవాల్ చేశారట. ఆ కుర్రోళ్ళతో, యవనస్తులతో యేసన్న గారు ఒకే మాట అన్నారు. ఒరే, నీకు బుర్ర ఉందిరా, తలలో మెదుడుందా? ఎందుకు లేదు? సరే చూపించరా అన్నాడు. అంతే. తలలో మెదుడు చూపించాలంటే తల పగలు కొట్టాలి. వామ్మో, ఇంత మాట్లాడలేమని చెప్పి వెళ్ళిపోయారు. ప్రేమిన వర్లరా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో, హృదయంలో అనుకుంటారు. కానీ ప్రేమిన వర్లరా, దేవుడు లేకపోతే ఇదిన వరకు మనం క్షేమంగా ఉండగలమా? ప్రకృతిలో జరిగే విపత్తు, ప్రకృతిలో జరిగే తెగులు చేత తప్పింపబడి క్షేమాన్ని మనం చూస్తూ ఉన్నామంటే ఈ రోజున క్రీస్తుని నమ్ముకునేట ద్వారానే ప్రభు మన ఆయుష్ను పొడిగించి ఈ రోజున ఆయనను స్తుతించటానికే మనల్ని ఆయన బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ప్రియమైన వారలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసములు తప్పిపోకుండా కడవరకు ఆయనలో స్థిరంగా ఉన్నట్లయితే మీరు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మీరు మీ పిల్లలు చిరకాలం ఉందురుగాక. ఆయన రెక్కల నీడలో ఉంటున్న సమస్త ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాళ్ళు సదాకాలం అనుభవించుదురుగాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యములో కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ప్రేమిన వర్లరా, మీరు గమనించండి, అక్కడ కాలువల వరను దాని వేళ్ళు తన్నును, కాలువల వరను దాని వేళ్ళు తన్నును. మనిషి యొక్క జీవితాన్ని ఒక చెట్టుకు పోల్చారు. చెట్టుకు పోల్చారు. చూడండి, చెట్లు ఉన్నాయి, నీళ్లు లేని స్థలంలో లేక ఎరువు లేని స్థలంలో ఒకవేళ ఉన్నట్లయితే చెట్టు చనిపోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లు చక్కగా అవి వరదలటానికి గల కారణం ఏంటంటే నీటి తాకిడి, నీటి వసతి. వాక్యం చెప్తుంది, ఎవరు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళు ఒకటి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, రెండవది కాలువల వరను దాని వేళ్ళు తన్నును. ఒక చెట్టు లోతుగా వెళ్ళి నీళ్ళని పీలుస్తూ ఉందండి. చెట్టు ఉంది, ఆ చెట్టు దాని యొక్క వేళ్ళు ఉన్నాయి, లోలోతుకి వెళ్ళి ఆ భూమిలో ఉన్నటువంటి ఆ తడి లేకపోతే నీళ్ళని పీల్చి తద్వారా ఆ చెట్టు పచ్చగా ఆశీర్వాదకరంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. వేళ్ళు భూమిలో ఉన్నటువంటి ఆ నీటిని పీల్చున్నట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాటను మీరు చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని ఒక మాట అంటూ ఉన్నారు. కాలువల ఎవరను దాని వేళ్ళు తనున్నట్లుగా. ప్రేమిన వర్లరు, ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాము గురించి చెప్తున్న మాట, అబ్రహాము శారా ఉన్నారు, వాళ్ళకి చాలా సంవత్సరాలైన పిల్లలు లేకపోగా వాళ్ళు కూడా విశ్వసిస్తూ ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎంతకాలం? 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె మీ సంతతిని విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, తరతరాల ఆశీర్వాదాలు మీరు మీ తదనంతరం మీ పిల్లలు అనుభవిస్తారు అని ఎన్నో వాగ్దానములతో కూడిన మాటలు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆ వాగ్దానాలు అవి వారి జీవితాలలో నెరవేర్చబడాలి అంటే విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూడవలసిన పరిస్థితి. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా సంతానం కలక్కపోగా శారా అంటుంది, ఇదిగో హాగర్ని పెళ్లి చేసుకున్న దాసి. ఆ శారా మాట విని హాగర్ని పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకు పిల్లలు లేరు. ఇక వెంటనే వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది, నా ఉసురు నీకు తగులును గాక అన్నది శారా. ప్రేమిన వారలారా, చెప్పింది ఆమె, గొడవ కూడా అసమాధానాలు కూడా ఎదురయ్యాయి. కానీ వాగ్దత్త సంతతి అనుగ్రహిస్తాను అని చెప్పిన మాట అబ్రహాము శారా విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చారు. 75 సంవత్సరాల వయసులో వారితో దేవుడు మాట్లాడితే 100 సంవత్సరాల వయసులో ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును అనే మాటకు అర్థం ఏంటంటే, ఓ చెట్టుకు దాని వేళ్ళు ఉంటాయి, లోలోతుకు వెళ్ళి ఆ నీటిలో ఉన్నటువంటి ఆ తడిని నీటిని పీల్చి చెట్టు అది చక్కగా ఎదగటానికి అవకాశం ఉన్నట్లుగా దేవుని ప్రజలైన మనము కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసములు సంవత్సరాలు రోజులు గడిచే కొలది విశ్వాసములో బలహీనులు కాకుండా ప్రభు మీద ఉంచిన విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందుదముగాక. బైబిల్లో సాధారణమైన విశ్వాసము ఉంది, ఆవగింజంత విశ్వాసము ఉంది, గొప్ప విశ్వాసము ఉంది, అతి పరిశుద్ధమైన విశ్వాసాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఒకసారి చెప్పారు, ఇదిగో మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు, ఇక్కడున్న కొండ సముద్రములో పోయి పడమన్నా పడుతూ ఉంది అని యేసు ప్రభువారు చెప్పారు.
ఈ మాటను బట్టి ఆ మధ్య ఒక అత్త కోడలు కూర్చొని ప్రార్థన చేశారట. వాళ్ళ ఇంటి ముందు పెద్ద కొండ ఉంటే ఇద్దరు అమ్మాయి కూర్చుందాం ప్రార్థన చేద్దామరా, ఈ యొక్క కొండ ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం, ప్రభు చెప్పాడు కదా, మీరు ఆవగించేంత విశ్వాసం ఉంచితే చాలు, ఇక్కడున్న కొండ పోయి సముద్రంలో పడమన్నా పడుతుంది కదా అని ఇద్దరు కూర్చొని గంట సేపు ప్రార్థన చేశారట. ప్రభువా, ఈ కొండ యేసు నామములో పోయి పడునుగాక 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 అని ప్రార్థన చేసి అత్త కోడలు ఇద్దరు, అత్త వెంటనే యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి ఆమె నన్ను కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడున్న కొండ అక్కడే ఉందట. అత్త అంటది, అమ్మే నాకు తెలుసు అమ్మే పోదని అని అంటది. ఎందుకు పోయింది? విశ్వాసం లేకపోతే. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఉంటే ఏదైనా జరిగిద్ది. ఆమె ప్రార్థన చేస్తుంది, నోరు ఉందని, కానీ విశ్వాసం ఎక్కడ? అందుకే యాకోబు తన పత్రికలో రాస్తారు, క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసం ఉంది, మరి క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆనాడు అబ్రహాము కూడా 25 సంవత్సరాల విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాడు. ఖచ్చితంగా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. మధ్యలో శారా మాటలు విని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం చేయటానికి అబ్రహాము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రభు మాట ప్రకారమే నేను నడవాలి, ప్రభు మాట ప్రకారమే నేను జీవించాలి, ఆయన మాట ప్రక్కన పెడితే నా జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి అని 1-2 సార్లు నష్టపోయిన అబ్రహాం దేవుని యొక్క మాట వినటానికి ఎప్పుడైతే ఆసక్తి చూపాడో, విశ్వసించాడో, నిరీక్షణతో ఎదురు చూశాడో, ప్రేమిన వర్లరా, నవుల కుమారుడిని ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, దాని కాలువలు ఎవరనో నీళ్లు, అది కాలువలు ఎవరను దాని వేళ్ళు తన్నును అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో మీరు దినదినము అభివృద్ధి చెందాలి అని వాక్యం తెలియచేస్తుంది. ఎక్కడ మీరు అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ప్రభువుని విశ్వసిస్తూ ప్రభు యొక్క అడుగుజాడల్లో మీరు నడిపించబడుదురుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, కొలస్సీ సంఘానికి పౌలు గారు ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు మీరు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటేందును విస్తరించచ్చు, ఆయన యందుండి మీరు నడుచుకొనండి. ఆ వాక్యంలో ఒక మాట ఉంది, మీరు ఆయన యందు వేరుపారి అనే మాట ముఖ్యమైనది. ఆయన యందు వేరుపారి. ప్రేమిన వారలారా, ప్రభు మీద విశ్వాసం ఉంచి మీరు ఏ కార్యం అడిగినా కూడా నా దేవుడు మీ జీవితాల్లో మేలు చేయుదురుగాక. తోమాతో యేసు ప్రభువారు అంటారు, తోమా నీవు చూచి నమ్మేవు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. అందుకే ఇప్పటి వరకు మనం అనేక విషయాల కొరకు ప్రార్థన చేసాం. ఖచ్చితంగా ప్రభువా నీవు మేలు చేయబోతున్నావు, నీవు కార్యం చేయబోతున్నావు అని విశ్వసించి మనం ప్రభుని స్తుతించాము. కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో దేవుడు మేలులు చేయుదురుగాక. విశ్వాసము ద్వారా సమస్తం సాధ్యం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. ప్రతి ప్రార్థన తర్వాత ప్రభా నీవు మేలు చేసినందుకు స్తోత్రమని విశ్వాసంతో మనం స్తుతించినప్పుడు ఒకరోజున ఒక సమయం వస్తుంది, దేవుడు చేసే కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరంగా ఉండేటట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో చేయుదురుగాక. ఒకటి, భౌతికంగా విశ్వసించినప్పుడు మేలులు జరుగుతాయి. కొలస్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, ఆ మాటను చూడండి. మీరు 2వ అధ్యాయం 6-7 వాక్యాల్లో 6 వాక్యములో మీరు వేరుపారి అనే మాట, వేరుపారి చూడండి. ఆయన యందు వేరుపారి, ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి. రెండవది, ఆత్మీయంగా కూడా మీరు వేరుపారి యాజ్ ఎ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి దేవుని ప్రజలైన మీరు క్రీస్తులో నడిపించబడదురుగాక. వాక్యాన్ని మీరు సరైన విధంగా అర్థం చేసుకోండి. ఒకటి, భౌతికమైన మేలులు ప్రభు నమ్ముట ద్వారా అనుగ్రహిస్తాడు విశ్వాసాన్ని బట్టి. రెండవది,
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు తన ప్రజలైన వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు వేరుపారి జీవించుట చేత భౌతికమైన దీవెనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. రోజులు సంవత్సరాలు గడిచే కొలది దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభువులో ఓ లోతైన అనుభవంలోనికి రావాలి. ఆ మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఓసారి శిష్యులతో చెప్పారు, ఇదిగో పేతురు, నీవు లోతులోకి నీ వల వేయమన్నాడు. పేతురు యేసయ్య చెప్పిన మాటను బట్టి వలని లోతుకు వేస్తే విస్తారమైన చేపలు పట్టెను. హల్లెలూయా. దేవుని ప్రజలైన మీరు రోజులు గడిచే కొలది ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ, సాధారణమైన విశ్వాసంతో, ఆవగించేంత విశ్వాసంతోనే ఉన్న స్థితిలోనే ఉండకూడదు. కానీ సంవత్సరాలు జరిగే కొలది ప్రభు యొక్క అడుగుజాడలను నడిపించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తులో వేరుపారిన అనుభవం, లోతైన అనుభవంలోనికి మీరు రావాలి. ప్రేమిన వారులారా, లోతైన అనుభవంలోనికి రావడము అంటే క్రీస్తుని మీరు విశ్వసించారు, ముంచడ బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఓ ఉన్నతమైన జీవితాన్ని దేవుని ప్రజలైన మీరు చేయటానికి ఆసక్తి చూపినప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు అడక్క మునిపే నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభువుని వెతికినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిని వెతికినప్పుడు, భక్తిని, నీతిని, పరిశుద్ధతను వెతికినప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఒక్కొక్కటిగా అనుగ్రహిస్తూనే ఉంటాడు. లేదు ఈ భౌతికమైన ఆశీర్వాదాల కొరకే నేను సంతోషపడతాను, ఇవే నాకు కావాలి అంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులే ఉందరని రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, కొరింథీ సంఘానికి. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలే మాకు కావాలి, ప్రభు వద్దు, దేవుని యొక్క సన్నిధి వద్దు అని ఆత్మ సంబంధమైన కార్యాలను త్రోసిపుచ్చినప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి సంతోషపడితే మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందరు. కారణం ఏంటంటే, క్రీస్తును విశ్వసించినప్పుడు, ప్రభు యొక్క అడుగుజాడలు నడిపించినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మేలు జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు నష్టాలు రావచ్చు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో ప్రతి ఒక్కరిని నా దేవుడు స్థిరపరచునుగాక. భౌతికమైన కార్యాలు కొన్నిసార్లు నష్టాలు అవుతాయి, వాటిని బట్టి ప్రభు యొక్క నామాన్ని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. ఉదాహరణకి భక్తుడైన యోబు గారి గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన కూడా ఊజి దేశమందున్నాడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. అయినా కూడా నష్టాలు వచ్చాయి, ఆస్తి నష్టం కలిగింది, పిల్లలు చనిపోయారు, అన్నీ కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు యోబు అన్న మాట ఏంటి? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇట్టి విశ్వాసం. మీరు వేరుపారి అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రేమిని వారులారా, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ప్రభువుని ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు ఆశీర్వాదాలు కూడా కోల్పోయేటట్లు కూడా పరిస్థితులు ఎదురవుతాయి. విశ్వాసపు పరీక్ష అంటారు దాన్ని. యోబు ఆశీర్వదించబడ్డాడు. సాతానుగాడు వచ్చి, ఇదిగో యోబు ఊరకై నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసివేయి, అప్పుడు చూడు నిన్ను దూషిస్తాడు. సరే వెళ్ళు, అతని ప్రాణానికి మాత్రం నీవు హాని చేయవద్దు అని దేవుడు సాతానుతో చెప్తే సరే అని వెళ్ళాడు. యోబుకున్న ఆస్తి, పిల్లలు అన్నీ కూడా నష్టపోయాయి. శరీరంలో గజ్జి పుట్టి శరీరంలో బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవునికి విరోధంగా ఏ మాట కూడా పలకలేదండి, వ్యతిరేకంగా ఓ పాపకరమైన మాట కూడా పలకలేదు. హల్లెలూయా. ఇది వేరుపారిన అనుభవం. వేరుపారి క్రీస్తులో నడిపించబడుతూ ఉన్నప్పుడు పలికే మాటలు ఇవి. ఇంకా యోబు అంటాడు, ఆయనకు కలిగిన పరిస్థితులను బట్టి సొంత భార్య కూడా, ఇదిగో యోబు నీకు ఈ కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయి కదా, దేవుడు ప్రార్థన అన్నావు కదా, ఇదిగో నీకు ఈ కష్టాలు వచ్చాయి, ప్రభుని దూషించు, ఇప్పుడైనా నా మాట విను అని సొంత భార్య కూడా మాట్లాడుతుంది. స్నేహితులు కూడా వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు, యోబును వేద పాపం చేసావు, అందుకే ఈ గజ్జి పుట్టింది అని. ప్రేమిన వారులారా, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటే ఈ మాటలు మాట్లాడితే మనం ఊరుకుంటామా? నోర్మేరా పనికి మాట్లాడు అని తిడతాం. కానీ యోబు, ప్రేమిన వారులారా,
తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు దూషించేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. లోకులు పలుకాకులు అని అంటారు. బాగున్నా అంటారు, లేకపోయినా అంటారు. కానీ ప్రేమిన వాళ్ళరా, మనుషులను ఆధారం చేసుకోకుండా, మనుషుల మాటలు నమ్మకుండా, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తూ, అందుకే భక్తుడైన దావీదు అంటాడు, కొండల వైపు నా కన్నులెత్తి చూచుచు నాను సహాయము అక్కడ నుండి వస్తుంది. ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. యోబు ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా, ఇబ్బందులు ఎదురైనా కూడా ధైర్యంతోనే ఉండి యోబు అంటాడు, ఇంకా నా విమోచకుడు సజీవుడు. నేను ఒకవేళ ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో నేను చిక్కుకొని ఒకవేళ చచ్చిపోయినా కూడా నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఒక రోజున ప్రభు నన్ను పైకి లేవనెత్తుతాడు అనే విశ్వాసంతో ఎదురు చూశాడు. కనుకనే రెట్టింపైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు కూడా క్రీస్తునందు వేరుపారి జీవించే అనుభవం అంటే ఇదే. క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శోధనలు, సమస్యలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ప్రభు మీద ఉంచిన విశ్వాసములు స్థిరంగా ఉన్నప్పుడు మీరు నష్టాలు అనుభవించారా, దానికి తగిన రెట్టింపు దీవెనలు నా దేవుడు మీకు దయచేయుదురుగాక. సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, మనిషి యొక్క జీవితాన్ని సుఖ దుఃఖములతో జతపరిచి సృష్టించాడు. అందుకే కష్టాలు ఉన్నప్పుడు ఏడుస్తాం, సంతోషం ఉన్నప్పుడు నవ్వుతాం. ఎప్పుడు దుఃఖమే ఉన్నా ఇబ్బంది, ఎప్పుడు సంతోషం ఉన్నా ఇబ్బంది, రెండు ఈక్వల్గానే మనిషికి దేవుడు ఇచ్చాడు. కనుక ప్రేమిన వర్లరా, క్రీస్తునందు వేరుపారిన అనుభవం కలిగిన వాళ్ళు కష్టాల్లో కూడా ప్రభుని సంతోషిస్తారు. అట్టి వారికి రెట్టింపైన దీవెనలు నా దేవుడు దయచేయుదురుగాక. మూడవదిగా, వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అన్నప్పుడు ప్రేమిన వర్లరా, కష్టాలు, శోధనలు, సమస్యలు, కష్టాలు, శోధనలు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తల్లిదండ్రి దగ్గర ఉండి 30 సంవత్సరాల వయసు గడిచిన తర్వాత పరలోక రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి వచ్చి అనేకులు బాప్తిసం పొందుతూ ఉండగా ఆయన కూడా వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చి, ఇదిగో నువ్వు నాకు కూడా బాప్తిసం ఇవ్వాలి అని అడిగితే యోహాను గారు అంటారు, ఇదిగో నేను నీ దగ్గర నువ్వే నాకు ఇవ్వాలి, నేను నీకు కూడా ఇవ్వడం ఏంటి అని అంటే యేసయ్య అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనేమో, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి నువ్వు నాకు బాప్తిసం ఇవ్వు అన్నాడు. నెక్స్ట్ ఆయన బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురాకారం వల్ల ఆయన మీదకి దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే శోధకుడు వచ్చాడు. ఇదిగో నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధిస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. వెట్ట కలిగినను దానికి భయపడదు. దేవుని ప్రజలైన మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శోధనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది పోరాటాలు అధికమవుతూనే ఉంటాయి. అలాగని ప్రభువుని విడిచిపెట్టి ఉండకూడదు, కానీ జై జీవితాన్ని మీరు జీవించుదురుగాక. యేసుక్రీస్తు వారు కూడా అట్టి జై జీవితాన్ని జీవించారు. సాతానుగాడు వచ్చాడు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసుప్రభు వారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు, వెళ్ళిపో సాతానా అన్నాడు. నెక్స్ట్ ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇక్కడ నుండి నీవు దుమికితే దూతలు వచ్చి పట్టుకుంటారు అంటాడు. మరలా కొండ మీదకి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, నా ఎదుట సాగిలపడు అని సాతాను గారు చెప్తూ ఉంటే, వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత మాటిమాటికి సాతాను శోధిస్తూ ఉన్నా కూడా బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత జై జీవితాన్ని జీవించారు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. జై జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. అందుకే రెండంచులు గల ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని దేవుని ప్రజలైన మీరు నిలవబడాలి క్రీస్తు కొరకు. వాక్యాలు ప్రకటింపబడుతూ ఉన్నాయి.
వాక్యాలు మీకు ప్రకటింపబడుతున్నాయి. ఎందుకొరకు ప్రేమిన వర్లారా, ఈ వాక్యాలు మీ జీవితాల్లో అపజయాలు కలుగజేస్తున్న సమయంలో ఆదరణని కలుగజేయునుగాక. వాక్యాలు ప్రకటింపబడుతున్న ఎందుకొరకు ఈ వాక్యాలన్నీ మీ మనసులో భద్రపరుచుకొని దుఃఖంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, బలహీనతల్లో ఉన్నప్పుడు ఈ వాక్యాలు మీ మనసులో ఉండగా వాటిని మరలా మీరు నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాలు గుర్తుకొచ్చినప్పుడు వాక్యమని ఖడ్గము చేత సాతాన్ని మీరు జయించుదురుగాక. వాక్యం లేకపోతే శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు వస్తాయి. అందుకే వాక్యాలు మీ హృదయంలో భద్రపరచబడాలి. వాక్యాలు చదవాలి, ధ్యానించాలి. వాక్యాలు మీ హృదయంలో ఉన్నంత వరకు సాతానుడు ఏమీ చేయలేడండి. సాతానుగాడు కూడా వాక్యం తెలుసు. మీరు అనుకుంటున్నారేమో వాడికి ఏమి తెలియదని. వాడికి కూడా తెలుసు. ఇదిగో వాక్యంలో రాయబడింది కదా అని అంటాడు చూడండి. కాబట్టి వాక్యం సరైన విధంగా మీరు విని విశ్వసిస్తూ మీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు కష్టాలు వచ్చాయా? వాక్యం చెప్తుంది, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అని చెప్పావు కదా ప్రభువా, ఈ మాటను బట్టి మీరు నన్ను ఆదరించండి అని ప్రార్థన చేశారనుకోండి, ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మీకు ఆదరణ దయచేదురుగాక. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ప్రభువా నేను నిన్ను స్వస్థపరచు యెహోవా అని మీరు వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానాన్ని బట్టి నాకు ఆరోగ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేసి చూడండి, నా దేవుడు మీకు ఆరోగ్యాన్ని దయచేదురుగాక. సరే, శత్రువు వచ్చాడు, శత్రువు ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ప్రభా శత్రువు ఉన్నాడు, వాడిని ఏం చేయాలి? కత్తులు ఆయుధాలు తీసుకొని వెళ్ళి కొట్టాలా, చంపాలా? లేదు. వాక్యం చెప్తుంది, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్తలేదని వాగ్దానం చేసావు కదా ప్రభు, నువ్వే చూసుకో అనండి. ఖచ్చితంగా యేసయ్యే సైన్యములకు అధిపతి యెహోవాగా మీ పక్షమై ఉండి యుద్ధములో మీకు జయం అనుగ్రహించుదురుగాక. గనుక ప్రేమిన వర్లారా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలైన మీరు శోధనలకు గురి అయినప్పుడు ఎక్కడ అపజయాలు పాలు కాకుండా ఉండు నిమిత్తమై వాక్యం చెప్తుంది, వెట్ట కలిగినను దానికి భయపడదు. శోధనలు ఎదురవుతాయి, కానీ శోధనలు వచ్చినప్పుడు శోధనలకు భయపడకూడదు. కానీ శోధనల నుండి విడిపించే దేవునికి భయపడి వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని మీరు జయ జీవితాన్ని జీవించినట్లు కృప నా దేవుడు దయచేదురుగాక. గనుక క్రీస్తుని విశ్వసించినప్పుడు వెట్ట కలిగినను కూడా దానికి భయపడదు. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినా కూడా లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్న యేసయ్య గొప్పవాడు అనే ఆ విశ్వాసంతో మీరు ప్రభులో ఉన్నారనుకోండి, స్థిరపడ్డారనుకోండి, వచ్చే శోధనలు పోరాటాలు ఏమీ చేయవు. సాతానుగాడి పారిపోయేటట్లు మీ పక్షమే ఉండి నా దేవుడు జయం అనుగ్రహించుదురుగాక. చివరిగా 17వ అధ్యాయం దాని ఆకు చూడండి, వెట్ట కలిగినను దానికి భయపడదు, కారణం దాని ఆకులు పచ్చగా ఉండును. పచ్చదనము అనేది సమాధానానికి గుర్తండి, సమాధానానికి గుర్తు. పచ్చటి పొలాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి 17 సంవత్సరాల తర్వాత మేరక్క యేసన్ గారు ఉన్న సమయంలో వచ్చాయి రేపల్లి బట్టిబ్రల్లి ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రాగానే చాలా సంతోషపడ్డా. పచ్చటి పొలాలు చూడంగానే ఎంతో ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆ పచ్చటి పొలాలు ప్రేమిన వాళ్ళ సమాధానానికి గుర్తు. వెట్ట కలిగినను దానికి భయపడదు అని అంటే శోధనలు సమస్యలు వచ్చినా కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళు వాక్యమని ఆత్మ ఖడ్గము చేత జయిస్తూ ప్రభు ఇచ్చిన సమాధానాన్ని ఎల్లప్పుడూ కాచుకుంటారు. హల్లెలూయా. వెట్ట కలిగినను భయపడదు. సమాధాన స్థితిని దేవుని ప్రజలైన వాళ్ళు ఎల్లప్పుడూ కాచుకుంటూనే ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహించచ్చు, నన్ను లోకమిచ్చు శాంతి కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ సమాధానము, విశ్రాంతి ప్రభు దగ్గర దొరుకుతుంది. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాలు విని మీ జీవితాలని బలపరుచుకుంటున్నప్పుడు వెట్ట కలిగినను దానికి భయపడదు. 4వదిగా కాపు మానదు, సదాకాలము ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు అని ఆ వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఇవి. 1 ప్రేమిన వర్లరా, 1 వాడు జలముల యొద్ద నాటబడిన
చెట్టు వలె ఉండును. రెండవది కాలువల ఎరను దాని వేళ్ళు తన్నును. మూడవది వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి. చివరిగా వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ప్రేమిన వర్లరా, కాపు మానదు. ఇవన్నీ చూడండి, యేసుక్రీస్తు వారు బైబిల్లో రాయబడ్డ ప్రతి మాట కంపారిజన్. మనిషి యొక్క జీవితాన్ని చెట్టుకు పోల్చారు. వాక్యాలని ఈ విధంగా మనం ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ రావాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా వాక్యాలు ప్రకటించేటప్పుడు ఉపమానాలు చెప్పి ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. మర్మాలతో చెప్తే అర్థమయ్యేది కాదు. అందుకే ఉపమాన రూపకముగా పాత నిబంధన కాలంలో కూడా ఇప్పుడు చదివిన ఇర్మియా గ్రంథంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని మనిషి యొక్క జీవితాన్ని చెట్టుకు పోల్చి ఇక్కడ వ్రాయబడిన మాటలు చివరిగా కాపు మానదు సదాకాలము ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. 37వ కీర్తన 5వ చరణాన్ని మీరు చూడండి. 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రేమిని వర్లారా, కాపు మానదు. దాని అర్థం ఏంటంటే కష్టాల్లోనైనా సంతోషములోనైనా ఫలించే అనుభవం. కాపు మానదు. పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. చూడండి, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. దేవుడు కొన్నిసార్లు అన్నీ ఇచ్చి చూస్తాడు. కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నడిపిస్తాడు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నడిపించినా కూడా కాపు మానదు. అంటే ప్రతి విషయంలో అన్ని వేళల ప్రభు మీద వచ్చిన విశ్వాసములో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, నీ కార్యములు సఫలమగునుగాక. కాపు మానదు. ఎల్లవేళల ఒకవేళ ఇబ్బందులు కలిగినా, సమస్యల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అనుకూల పరిస్థితులు ఉన్న ప్రతి విషయములో ప్రేమిన వర్లారా, కాపు మానదు. అంటే ప్రభుని నమ్ముకున్న ఆ విశ్వాసములు స్థిరపరచబడుతూ రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ప్రభు మీద ఉంచిన విశ్వాసములు ఎప్పుడు కూడా తొట్టిల్లిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఉదాహరణకి దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేయబోతూ ఉన్నారు. రాజు అంటాడు, ఇదిగో ఒక అవకాశం ఇస్తాను, మీరు ఇప్పుడైనా నేను ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి నమస్కారం చేస్తే తప్ప, లేకపోతే అగ్నిగుండంలో వేస్తామంటారు. వాళ్ళు అంటారు, మేము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు, అగ్నిగుండంలో వేస్తావా వేయి, కానీ అక్కడ నుండి మమ్మల్ని సజీవంగా లేపగల దేవుడు మా దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అక్కడ నుండి కూడా సజీవంగా లేపగలడు అనే విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అగ్నిగుండంలో వేశారు, కాసేపటికి నవ్వుకుంటూ ఉన్నారు. ఇక అయిపోయింది వాళ్ళ పరిస్థితి, అగ్నిగుండంలో చచ్చిపోయారు, బూడిదైపోయి ఉంటారు, ఎముకలు కూడా మిగిలి ఉండవు అని నవ్వుకుంటూ అతిశయపడుతూ రాజుగారు అలా చూస్తే అగ్నిగుండంలో ముగ్గురు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి దేవత రూపం కనబడుతూ ఉండగా దడబుట్టిపోయి షద్రక్ మెషక్ అబేద్నెగో బయటికి రండి అని పిలిస్తే వాళ్ళు ఏ విధంగా వేయబడ్డారో అగ్నిగుండంలో అదే విధంగా బయటికి రాగానే వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, తల వెంట్రుకలు కాలిపోలేదు, శరీరం కాలిపోలేదు. ప్రేమిన వర్లరా, రాజు ఆశ్చర్యపోయి ఈ విధముగా రక్షించటానికి సమర్థుడైన దేవుడు వేరేది ఏ దేవుడు లేడు అని తాను నమ్మాడు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాటింపు చేశాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు అని. హల్లెలూయా. కాపు మానదు. కష్ట పరిస్థితుల్లోనైనా, ఇబ్బందులు కొలిమిలో పుటం వేయబడుచు ఉన్న పరిస్థితుల్లోనైనా, ఒకవేళ షద్రక్ మెషక్ అబేద్నెగో భయపడిపోయి వాము అగ్నిగుండంలో వేస్తారు, ఇక మేము చచ్చిపోతామని భయపడి ఉంటే, భయపడలేదు. కష్టాల్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నన్ను మమ్మల్ని చేయి విడబడు అని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా కూడా వారికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎల్లవేళలా ప్రభు సన్నిధిలో మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండే అనుభవం కాపు మానదు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వాక్యంలో మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 47వ అధ్యాయం 12వ వాక్యం. నదీ తీరమున
ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది తీరమున ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు చూడండి నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును చూడండి వినియోగించును, నెల నెల కాపు మానదు. ఆ మాటలు చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ప్రేమిన వారులరా, ప్రభువులో నడిపించబడుతూ ఉన్నవాళ్ళు, ప్రభువుని విశ్వసిస్తున్న వాళ్ళు నెల నెల కాపు మానకుండా ఇటు భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడుతూ వాళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో సాక్షిగా నడిపించబడతారు. ఒక రోజున పరిశుద్ధ స్థలానికి చేరేటట్లు దేవుడు కృపనిస్తాడు అనే వాక్యములో ఉన్న అర్థం. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రేమిన వారులరా, ప్రభువుని మీరు విశ్వసించాలి. గతంలో ఒకవేళ మనుషులను విశ్వసించి మోసపోయారేమో, ఇబ్బందులు పాలయ్యారేమో, కానీ ప్రభు నమ్ముకున్నట ద్వారా కలిగే ఈ శ్రేష్టమైన 4 ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి నా దేవుడు మెండుగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.